హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త అన్బాక్సింగ్తో మీ ముందుకు రావడం జరిగింది. సో అదేంటంటే మిడ్ రేంజ్ టీవీస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో 15,000 to 20,000 అలాగే 43 inches టీవీస్లో ఎవరైతే కావాలనుకుంటున్నారో సో అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే OnePlus బ్రాండ్ నుంచి ఒక 43 inches టీవీని అయితే ఈరోజు అన్బాక్స్ చేసి మనం చూద్దాం అనమాట. సో ఆ టీవీ యొక్క ప్రైస్ ఏంటి, అలాగే ఆ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, సో ఆ టీవీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి టీవీ యొక్క బాక్స్ అయితే ఇట్లా వస్తుంది. OnePlus ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పేసి ఉంది. గూగుల్ అసిస్టెంట్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ 43 inches కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డెలివరీ అడ్రస్ అలాగే బిల్లింగ్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ బాక్స్ ఒకవైపు చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ టీవీ అని ఉంది, గూగుల్ అసిస్టెంట్ ఉంది, అలాగే 108 centimeters అంటే 43 inches అనమాట. సో ఇక్కడ మోడల్ యొక్క ఇన్ఫర్మేషన్ అలాగే బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఏంటి అండ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో బాక్స్ ఇంకోవైపు చూసుకున్నట్లయితే నెవర్ సెటిల్ అని చెప్పేసి రాయడం జరిగింది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే వైడ్ కలర్ గామాట్ ఉంది, బెజిల్లెస్ డిస్ప్లే, అలాగే ఆక్సిజన్ ప్లే అండ్ OnePlus కనెక్ట్ అనమాట. సో ఈ OnePlus కనెక్ట్ అనేది దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే OnePlus డివైజెస్ యూజ్ చేస్తారో వాళ్ళకి కనెక్టివిటీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనం అండ్ ఇక్కడ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఆ లోపల ఉన్న టీవీని ఎట్లా తీయాలి అనేది పైన ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి 2 స్టాండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే మనకి టేబుల్ మీద పెట్టుకోవడానికి అయితే మాత్రం ఇవి ఉపయోగపడతాయి. అదే వాల్కి పెట్టుకోవాలనుకున్నట్లయితే మీరు ఒక వాల్ మౌంట్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది మీరు ప్యానల్ తీసేటప్పుడు ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా తీయాల్సి ఉంటుంది. సో ఎవరైతే టీవీ పర్చేజ్ చేస్తారో వాళ్ళు సర్వీస్ ఇంజనీర్ వచ్చినంత వరకు అయితే వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే ప్యాకేజ్లో ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఏదైనా సరే సర్వీస్ ఇంజనీర్ వచ్చి ఓపెన్ చేసినట్లయితే అది మీకు వెంటనే రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ప్యాకేజ్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఏదన్నా సరే వాళ్ళు క్లెయిమ్ చేయరు. ఎందుకంటే మీరు ఓపెన్ చేసినప్పుడు డ్యామేజ్ అయిందని చెప్పేసి చెప్తారనమాట. సో వాళ్ళైతే కేర్ఫుల్గా ఆ థర్మోకోల్ షీట్స్ తీసి ఆ టీవీని అనేది బయటకు తీయడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీ కూడాను మనకి లైట్ వెయిట్ రావడం జరుగుతుంది. సో ఒక మనిషి అయితే హ్యాండిల్ చేయొచ్చు ఈజీగానే. అండ్ ఇందులో బెజిల్లెస్ డిస్ప్లే అనేది ఉంటుంది అనమాట. సో బెజల్స్ అనేది తక్కువగా ఉంటాయి మిగతా ఈ టీవీ సెగ్మెంట్స్తో పోల్చుకుంటే. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడాను మనకి గామా టెక్నాలజీతో వస్తుంది కాబట్టి పిక్చర్ కలర్స్ అనేవి ఎన్హాన్స్ అయ్యి రావడం జరుగుతుంది కాబట్టి మనకి కలర్స్ అనేవి బూస్ట్ అయ్యి డిస్ప్లే అవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫుల్ హెచ్డి టీవీ అయినప్పటికీ కూడాను మనకి 4K టీవీలో వచ్చే కలర్ పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో. అండ్ సర్వీస్ ఇంజనీర్ అయితే మనకి టీవీ మొత్తం ఒకసారి చెక్ చేసుకొని మనకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 star రేటింగ్తో రావడం జరుగుతుంది. కింద నా పోర్ట్స్ విషయానికి వస్తే 3 ports అనేవి మనకి ఆడియో వీడియో ఇన్పుట్ ఉంటుంది, అలాగే USB ఉంది, అలాగే RJ45 అండ్ HDMI 2 ఉంది. అండ్ ఇంకొక వైపు చూసుకున్నట్లయితే 2 USB ports ఉన్నాయి, అలాగే RF యాంటీనా కనెక్షన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి పోర్ట్స్ విషయానికి వస్తే అండ్ ఇది రిమోట్ వచ్చేసరికి మనకి బ్లూటూత్ రిమోట్తో రావడం జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసి 2 బ్యాటరీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏవైతే ఈ స్టాండ్స్ ఉన్నాయో ఇవి మనం ఒక టేబుల్ పైన పెట్టాలనుకుంటే మాత్రం ఈ స్టాండ్ అనేది మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మనకి వాల్కి కానీ పెట్టుకోవాల్సి వస్తే వాల్ మౌంట్ అనేది మనం ఎక్స్ట్రాగా పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. టీవీ బాక్స్లో మనకి ఎటువంటి వాల్ మౌంట్ కూడా ఇవ్వడం లేదు. జనరల్గా మనకి VU టీవీస్లో అయితే సపరేట్గా వాల్ మౌంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ OnePlusలో మనకి ఆ ఫెసిలిటీ లేదు. మనకి కావాల్సి వచ్చినట్లయితే ఆ సర్వీస్ ఇంజనీర్ దగ్గరైనా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే మనకి బయట ఆన్లైన్స్ అయినా సరే ఈ వాల్ మౌంట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో బ్లూటూత్ అయితే మనకి ఎట్లా ఉంటుంది, పవర్ బటన్ ఉంది, మ్యూట్ బటన్ ఉంది, అలాగే గూగుల్ అసిస్టెంట్కి సపరేట్ బటన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ డెడికేటెడ్గా మనకి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్కి డెడికేటెడ్గా బటన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో నావిగేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బ్లూటూత్ సింబల్ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ రిమోట్ అయితే మనకి జనరల్గా 55 ఇంచెస్కి అలాగే ఈ 43 ఇంచెస్కి వచ్చే రిమోట్ కూడా మనకి చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు.
అండ్ రిమోట్ కూడా సింపుల్గా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనం చూసుకున్నట్లయితే 2 బ్యాటరీస్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ టీవీ అయితే మనకి ఒక టేబుల్ పైన ఇట్లా కనిపిస్తుంది మనకి. అండ్ టీవీ ఆన్ చేసి చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు బాటంలో మనకి OnePlus లోగో అనేది కనిపిస్తుంది. OnePlus లోగో కూడా వచ్చింది కదా. అండ్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి రావడం జరిగింది. అండ్ ఇది బ్లూటూత్ రిమోట్ కాబట్టి మనం బ్లూటూత్ రిమోట్లో మనకి ఆ 2 బటన్స్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి రిమోట్ అనేది టీవీకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే దీన్ని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మనకి 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ మెమరీతో రావడం జరుగుతుంది అనమాట. అలాగే సౌండ్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి 20 వాట్ స్పీకర్స్తో రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇది గామా టెక్నాలజీతో రావడం జరుగుతుంది కాబట్టి మనకి పిక్చర్ ఎన్హాన్స్ అనేది మనకి ఇందులో ఉంటుందన్నమాట. సో ఏవైనా మనం మూవీస్ చూసేటప్పుడు కానీ లేదంటే ఏమైనా పిక్చర్స్ ఇమేజెస్ చూసేటప్పుడు కానీ మనకి కలర్స్ అనేవి ఎన్రిచ్గా అయ్యి కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఈ సెటప్ మీరు చేయాలనుకున్నట్టే మీరు ఆల్రెడీ ఒక ఆండ్రాయిడ్ డివైస్ యూజ్ చేస్తున్నట్లయితే ఆండ్రాయిడ్ డివైస్ ఓపెన్ చేసి మీ మొబైల్లో సెటప్ మై టీవీ అని మీరు వాయిస్ అసిస్టెంట్లో మీరు చెప్పినట్లయితే ఆటోమేటిక్గా మీ ఆండ్రాయిడ్ టీవీ అనేది సేమ్ నెట్వర్క్లో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి మీ మొబైల్లో ఏదైతే మెయిల్ ఐడి సెటప్ ఉందో అదంతా కూడా మీకు టీవీకి కూడా సెటప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో మనకి హోమ్ స్క్రీన్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఇది మనకి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక 850 MB వరకు ఉంటుంది. సో అప్డేట్ మీరు చేసుకున్నట్లయితే ఇది అనేది మీకు OnePlus కనెక్ట్కి కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది టోటల్గా మారిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఇన్పుట్స్ కూడా మీకు టీవీకి కావాలనుకున్నట్లయితే మీరు ఆల్రెడీ టీవీకి ఏ పోర్ట్లు అయితే కనెక్ట్ చేస్తారో ఆ పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు టీవీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ కూడాను మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది యాక్చువల్లీ హెచ్డి ఛానల్ కూడా కాదు, ఎస్డి ఛానల్ అనమాట. సో ఏదైనా హెచ్డి ఛానల్ మీరు చూసినట్లయితే మీకు క్వాలిటీ కూడాను ఇంకా చాలా మంచిగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి మనకి ఇది క్వాలిటీ వైజ్గా చూస్తున్నట్లయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ బిల్ విషయానికి వస్తే ఇది 22,999 అనమాట. 22,999కి మీకు ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా OnePlus టీవీ యొక్క అన్బాక్సింగ్. సో దీంట్లో పిక్చర్ క్వాలిటీ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. జనరల్గా మిగతా ఫుల్ హెచ్డి టీవీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఇది పిక్చర్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. ఎందుకంటే ఇది OnePlus బ్రాండ్ నుంచి వస్తుంది, బ్రాండ్ వాల్యూ కూడా బాగుంటుంది. అలాగే మెయిన్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది OnePlus కనెక్ట్ యాప్తో రావడం జరుగుతుంది కాబట్టి మీ మొబైల్లో ఉన్న డేటాని సింపుల్గా మీరు టీవీలో స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. సో టీవీలో ఉన్న కంటెంట్ని స్క్రీన్ షాట్స్ తీయచ్చు, రికార్డ్ చేయొచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా మీ మొబైల్తోనే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో మొబైల్ని ఒక రిమోట్ లాగా కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. అందులో ఇందులో స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇది 1GB ర్యామ్ అలాగే 8GB ఇంటర్నల్ మెమరీతో రావడం జరుగుతుంది. అండ్ సౌండ్ విషయానికి వస్తే 20 వాట్ అవుట్పుట్తో రావడం జరుగుతుంది అనమాట. సో ఇది డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇందులో బెజిల్లెస్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది అనమాట. సో బెజిల్స్ అనేవి మనకు చాలా థిన్గా ఉంటాయి అనమాట. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ప్యానల్తో రావడం జరుగుతుంది. సో మనకి కలర్స్ అనేవి ఎన్హాన్స్డ్గా కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే మనకి 43 ఇంచెస్ టీవీ కావాలనుకుంటారో వాళ్ళైతే మాత్రం ఈ టీవీని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ మిగతా టీవీస్ కూడా మనకి 20,000 రేంజ్లో ఉన్నాయి ఫుల్ హెచ్డి టీవీస్. బట్ ఇందులో ఏంటంటే మనకి పిక్చర్ క్వాలిటీ అలాగే OnePlus బ్రాండ్ పోల్చుకున్నట్లయితే మనకి అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ OnePlus ఎవరైతే బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటారో వాళ్ళైతే మాత్రం ఈ OnePlus టీవీని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్.